హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ డైరీస్ అండ్ వ్లాగ్స్ అండి. చాలా సింపుల్గా మదర్స్ డే సెలబ్రేషన్స్ మీకు చూసిన వెంటనే అర్థమైపోతూ ఉంటుంది. థంబ్నెయిల్ చూసిన వెంటనే. అవునండి, ఈరోజు మా ఇంట్లో నేను, మా అమ్ములు, మా అమ్మ కలిపి అక్కడ కేక్ కట్ చేయబోతున్నాం అనమాట. అది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు మదర్స్ డే మే 2nd సండే. మనము ఎప్పుడు ఇది ఫారిన్ నుంచి మనకు దిగుబడి అయిన అదే ఆచారమేనండి. కాకపోతే ఇక్కడ మదర్స్ డే అంటే సపరేట్గా ఈరోజు మాత్రమే మనము తల్లిని, తండ్రిని అట్లాంటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేనిది. కాకపోతే ఈ రోజైనా సరే అమ్మ ఏ వంట చేయకోకుండా, ఏ పని చేయకోకుండా కంప్లీట్ రెస్ట్తో ఉండి జస్ట్ తినడము, బాగా కబుర్లు చెప్పుకుంటూ బంధువులతో హ్యాపీగా ఉండాలి అన్న ఆలోచన రావడం చాలా గొప్పది కదండి. ఈరోజు ఇలాంటి ఆలోచన అంటే ఎవ్రీ మదర్స్ డేకి మా అన్న వాళ్ళు, మా పాప ఇలాగే చేస్తారు. మళ్ళీ ఇది అందులో ఒకటనమాట. మా అన్న ఏ వంట ఏమొద్దు అని మామూలు ముందుగానే వాళ్ళే ఫోన్ చేసి రమ్మన్నారు. చూడండి, ఇక్కడ ఫోన్లో చూస్తున్నారు. పై స్క్రీన్లో మా అన్న వాళ్ళు, కింద స్క్రీన్లో మా పాప. ఇలా కేక్ కట్ చేస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఆనందపడుతున్నారు అనమాట. ఏం పని లేకుండా హాయిగా ఉండి భోజనం చేయండి, ఆర్డర్ వస్తుంది మీకు, అవి మీకు ఇష్టం వచ్చినవన్నీ ఆర్డర్ చేసాము, అవి తినండి, ఐస్ క్రీమ్ తినండి, ఇంకా కేక్ తినండి, కేక్ కట్ చేయండి, కలర్ఫుల్గా ఫొటోస్ తీసుకోండి, మాకు ఫొటోస్ పంపించండి. ఇవన్నీ వాళ్ళ కోరికలు అనమాట. అంటే మనము కేవలము మదర్స్ డే చేసుకుంటేనే మనం తల్లిదండ్రులు గుర్తుంచుకున్నట్ట అని మళ్ళీ ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళకి చెప్తున్నానండి. అంతే కాదండి, డెఫినెట్గా మనకు ఎప్పుడు గుర్తుండిపోయే వాళ్ళు మనము ఈ జన్మలో కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మనము తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము. ఈ ఒక్కరోజే మనము వాళ్ళని గౌరవించాల్సిన, ప్రేమించాల్సిన పని లేదు. ఎప్పటికీ ఉండాలి ఆ ప్రేమ మనకి. ఇదండి మా ఇంట్లో ఇలా సరదాగా మా అన్న వాళ్ళ కోరిక మేరకు మేము ఇలా కేక్ కట్ చేసుకుని ఒకరికొకరు తినిపించుకుంటూ ఉన్నాము. మా అమ్మ వాళ్ళతో కూడా కేక్ కట్ చేయించండి అనేది మా బావ, మా హస్బెండ్తో. కానీ మేము ఇది వాళ్ళకి సంబంధించిన డే కాదు, ఇది మనకు సంబంధించిన డేనే అని చెప్పాము. మామూలు పడి అవుతుంది, కావాలంటే వాళ్ళకి మనం కేక్ తినిపించవచ్చు అని చెప్పామండి. దాని సందర్భంలో భాగంగా మా బావ వచ్చి మా అక్కకి మదర్స్ డే మదర్స్ డే అంటే మనకు సంబంధించింది కాబట్టి మనకు కేక్ పెట్టాలని చెప్పాను. మా బావ వచ్చి మా అక్కకి పెట్టారు, మా వారు వచ్చి నాకు పెట్టారు. నేను కేక్ తిన్నాను. తనకు పెడుతూ ఉంటే వద్దని వద్దు వద్దు అంటున్నాను. అందుకే నేను బలవంతంగా పెట్టాల్సి వచ్చింది. చూడండి, ఇది వీడియో ఈరోజు ఇలా మాకు హ్యాపీగా గడిచిపోయిందండి. అంటే అందరము చాలా రెస్ట్గా ఏ పని చేసుకోకుండా హ్యాపీగా కూర్చొని ఒక ఫంక్షన్ అంటే ఒక ఫెస్టివ్ మూడ్ లాగా అనిపించింది మాకు. చాలా అంటే చాలా మనసుకు హ్యాపీ అనిపించిందండి. ఇలా మేము అనుకుంటూ ఉండగా సడన్గా మా ఇంటికి రోజు అలవాటైన అమెజాన్ అబ్బాయి వచ్చాడు. ఈ అబ్బాయి ఈ టైంలో ఎందుకు వచ్చాడరా అనుకున్నాము. ఏం లేదు, ఆ అబ్బాయి ఒక పెద్ద 2 బాక్సెస్ తీసుకొని వచ్చాడు. కుక్కర్ ఏమో అనుకున్నాం, మాకు తెలియదు వాటి గురించి కూడా. ఈలోపే ఆల్రెడీ లైన్లో ఉన్నారు కాబట్టి మా అన్న, మా పాప చెప్పారు అవి ఎయిర్ ఫ్రైయర్స్ అమ్మకి, అమ్ములకి. అంటే వీళ్ళిద్దరూ వంటలు బ్రహ్మాండంగా చేస్తారు. వీళ్ళకి ఈ మదర్స్ డే తరపు నుంచి చిన్న కాంప్లిమెంట్ అని చెప్పారు. నేను మా అన్న, మా చిన్ని తరపున ఆ కాంప్లిమెంట్ మా అమ్ములకు అందిస్తున్నాను. దీని గురించి ఈ ఎయిర్ ఫ్రైయర్లో వంటకాలు దాని గురించి మాకు పెద్ద ఐడియా లేదండి. మేము తెలుసుకుంటామన్నమాట. అదే మా అమ్మకి, మా అమ్ములకి ఇద్దరికి అలా ఆ 2 ఎయిర్ ఫ్రైయర్స్ ఇచ్చేసాము. మా అమ్మకి మళ్ళీ మా అమ్ములు తీసుకొచ్చి ఇస్తుంది చూడండి. ఇదండి ఈ మదర్స్ డే సందర్భంగా మా అన్న, మా పాప మమ్మల్ని కొంచెమైనా సంతోషపెట్టాలన్న ఉద్దేశంతో ఈ 2 కాంప్లిమెంట్స్ పెట్టారు మా అమ్మకి, మా అమ్ములకి. నాకైతే కాంప్లిమెంట్ రాలేదు, కానీ నాకేందో ఆన్ ద వే అని చెప్తుంది మా పాప. నాకేం పెట్టిందో నాకు తెలియదండి. వచ్చిన వెంటనే మీకు నేను షేర్ చేసుకుంటాను. బాయ్ బాయ్.